పెట్టేసి నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనకి BS6 బండి టీవీఎస్ జూపిటర్ 125 బండి అయితే మనకు వచ్చింది. ఇది తిరిగింది కూడా 29,000 తిరిగింది. అయితే ఇది ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ అవ్వక ప్రాబ్లం వచ్చింది. ఇంజిన్ ఖరాబ్ అయిపోయింది. సో ఇంజిన్ మొత్తం చేయాల్సి వస్తుంది. లేటెస్ట్ బండి BS6ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బండి కంప్లీట్గా ఓపెన్ చేసి మళ్ళీ ఎలా అసెంబ్లీ చేయాలనేది మ్యాక్సిమం అయినంత కాడకు మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో బండి అయితే బాగా చూశారు కదా, సౌండ్ టక సౌండ్ వస్తుంది. సో ఇప్పుడైతే బండి అంతా ఓపెన్ చేసి ఫుల్ ఇంజిన్ చేయాలి. సో అసలు ఏమైంది, ఇంజిన్ ఆయిల్ ఎందుకు సర్క్యులేషన్ అవ్వట్లేదు అనేది మనం ఒకసారి మొత్తం ఓపెన్ చేసుకుంటూ ఒకసారి చెక్ చేసుకుందాం. ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ అవ్వట్లేదు అనేది. సో ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ అవ్వక బండి ఇంజిన్ పట్టేసింది. సో ఇది ఏమైంది చూద్దాము. అలాగే ఇక్కడ చూడండి, స్పీడోమీటర్ కేబుల్కి సంబంధించి స్పీడోమీటర్ తిరగట్లేదని చెప్పారు కస్టమర్. అయితే ఇక్కడ మొత్తం వైర్లన్నీ కట్ అయిపోయి ఉన్నాయి. 3 వైర్లు వస్తాయి దీనికి. 3 వైర్లు కూడా కట్ అయిపోయినాయి. అవి ఎందుకు కట్ అయిపోయి ఉంటాయంటే, ఎందుకంటే ఇది డబల్ హెల్మెట్ డిక్కీ ఉంటుంది అన్నమాట, పొడుగ్గా ఉంటుంది ఇది. సో ఆ డిక్కీ పెట్టేటప్పుడు ఎక్కువగా ఆ డిక్కీ కింద పడిపోయి ఖరాబ్ అయిపోయి ఉంటాయి. సో ఇదనమాట. మీకు మ్యాక్సిమం ఇంపార్టెంట్ అనుకున్నా కాడ వీడియో చెప్తాను, నా వాయిస్ ఓవర్ ఇస్తాను, మిగతా చోట్ల ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఆ ఇంజిన్ ఓపెన్ చేసేది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది BS6 బండి కదా, టైమింగ్ ఏమైనా వేరేలాగా ఇచ్చాడో అని చెప్పి అనుకున్నాం, కానీ ఇట్లా స్ట్రైట్గానే ఇచ్చేసాడు. పాత బండికి అయితే ఎలాగైతే ఇచ్చాడో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇచ్చాడు. స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. అంటే దీనికి ప్యారలల్ లైన్కి అది ఆ వీలు స్ట్రైట్ లైన్ అనమాట. అంటే మనం గ్యాప్ చూసుకుంటే కూడా సేమ్ ఒకటే ఉంటుంది అనమాట ఇలాగా. కాబట్టి మనం కొత్త బండి ఓపెన్ చేస్తున్నప్పుడు BS6 బండ్లు ఒక్కో బండి అన్నీ ఒక్కోసారి రావు కాబట్టి, ఒక్కో బండి ఒక్కోసారి వస్తాయి కాబట్టి, ఏ బండి అయితే మనం ఓపెన్ చేస్తున్నామో ఆ ఓపెన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా టైమింగ్కి చైన్ ఎలా ఉంది, టైమింగ్ చైన్ ఎలా ఇచ్చాడు, దాని ఫిట్టింగ్ ఎలా ఇచ్చాడో ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ అవ్వకపోతే చూడండి బోర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. లోపలన్నీ లైన్స్ పట్టి ఇలా చూడండి, పిస్టన్ మీద కూడా చాలా లైన్స్ వచ్చేసినాయి. మొత్తం లైన్లు పడిపోయి గరుగ్గా తయారైంది. స్మూత్గా ఉండాలి పిస్టన్, అలాంటిది చాలా గరుగ్గా తయారైపోయి మొత్తం ఆ మెటల్ అంతా ఖరాబ్ అయిపోయింది. దీని అంతా కారణం ఏంటంటే ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ అవ్వక ఖరాబ్ అయిపోయింది అనమాట. సో ఇది మనం బండి ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఈ సెన్సార్లు అనేవి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్ ఇది ఓపెన్ చేసుకొని ఏ సెన్సార్ ఎక్కడండి జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్త పెట్టుకోండి. ఈ యాక్టివా బండి అయితే కొంత ఈజీ వరకు చేయటం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఆయిల్ పంపు. ఈ ఆయిల్ పంపు ఎందుకు అసలు ఆయిల్ పంపింగ్ చేయట్లేదని చూద్దాం ఒకసారి. చూస్తే ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఆయిల్ పంపు కూడా కొత్తది వేసేద్దాం. ఇది ఓపెన్ చేసి మొత్తం దీనికి లాక్ ఇచ్చాడు కదా, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఆయిల్ పంపు కూడా కొత్తది వేద్దాం. అసలు ఏం జరిగిందో చూడాలి. ఒకవేళ వీల్లో లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, వీలు ఏమైనా ఇరిగిపోయిందా, లోపల ఏమైనా పంపింగ్ ఎందుకు చేయట్లేదు ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆ ప్లాస్టిక్ వీల్ తీసిన తర్వాత లాక్లు ఇచ్చాడు, చిన్న లాకులు జాగ్రత్త పెట్టుకోండి. చూడండి ఇట్లా లాక్ ఇచ్చాడు కదా, లాక్ జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ఈ పోయిన అంటే మళ్ళీ దొరకవు. ఎందుకంటే అసలు ఇది BS6 బండి. మరి ఆ వీల్ పంపులు, ఆ పంపు ఆయిల్ పంపు తిరుగుతుందా లేదా అనేది మనకు అయితే తెలియదు. ఓపెన్ చేసిన తర్వాత దొరకకపోతే ఆర్డర్స్ పెట్టాలి. ఆర్డర్ పెడితే కానీ రాదు. దొరికితే నో ప్రాబ్లం, దొరకకపోతేనే కష్టం. దొరికితే తొందరగా అయిపోద్ది బండి, లేదనుకో ఇంకా ఒక రోజు లేట్ అయిపోతాయి అనమాట. సో ఇదంటే లేటెస్ట్ మోడల్ కాబట్టి కొంచెం ఆలోచించాలి. స్పేర్ స్పాట్ దొరికితే నేను ఈజీగా తొందరగా అయిపోద్ది. సో ఈ జాగ్రత్త పెట్టుకోండి. ఆ వీలు ఒకవేళ దొరకకపోతే కనుక ఏం జరిగిందో చూసి ఒకవేళ మళ్ళీ పాస్ చేయాల్సి వస్తే మళ్ళీ దొరకకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కనుక వీటిని మనం తీసి జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ ఆయిల్ పంప్కి CSK స్క్రూస్ ఇచ్చాడు. అవి కొంచెం కష్టంగా ఉన్నాయన్నమాట, అంటే ఫుల్ టైట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. CSK అంటే కౌంటర్ హెడ్ స్క్రూస్ అని అర్థం, అంటే హెడ్ మొత్తం మునిగిపోయి ఉంటాయని అర్థం ఆ స్క్రూస్కి. సో ఈ స్క్రూస్ ఎలన్కి ఇచ్చాడు కాబట్టి వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి. స్లిప్ అయిపోయినంటే అక్కడ తీయటం చాలా కష్టమైపోద్ది. అందుకని స్లిప్ అవ్వకుండా వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి కరెక్ట్గా. అంటే మంచి అలంకి పెట్టి స్లిప్ అవ్వని అలంకి పెట్టుకొని మంచిగా తీసుకుంటే మంచిగా వస్తాయి. లేదంటే స్లిప్ అయినాయి అంటే మాత్రం అవి ఆ స్క్రూస్ తీయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే బయటకు ఉన్నాయి అనుకోండి, బయటకుంటే ఏదో కొట్టి తీయచ్చు. ఈ హెడ్ అనేది లోపలికి ఉంటాయి కాబట్టి
వీటిని కొట్టి తీయడానికి కూడా చాలా కష్టమవుతుంది, తీయొచ్చు, చాలా కష్టమవుతుంది. అందుకని చెప్పి ఇట్లాంటి స్క్రూస్ని చాలా జాగ్రత్తగా మంచి అలనికి పెట్టుకొని తీసుకొని ఓపెన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పంప్ అయితే స్క్రూస్ తీసాం కదా, పంప్ అయితే బయట తీస్తున్నాను. బయట తీసిన తర్వాత చూడండి ఇది ఇలా ఉందన్నమాట. ఈ పంపు మరి ఆర్డర్ ఇద్దాము, కొత్తది దొరికిద్దా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఆల్మోస్ట్ మొత్తం అయితే ఓపెన్ చేసేసాము. ఇంకా చాంబర్ ఓపెన్ చేసేస్తే మన లోపల క్రాంక్ ఉంటుంది, ఆ క్రాంక్ కూడా బయటికి తీసి దాని చుట్టూ బేరింగ్లు కనెక్టింగ్ రాడ్ వేయించాలి. సో చూడండి, చాంబర్ అయితే బయటకు వచ్చేసింది. సో ఈ చాంబర్ నుంచి ఆయిల్ అనేది సర్క్యులేషన్ అవ్వట్లేదు. సరే చూద్దాము. ముందైతే క్రాంక్ బయటకు తీద్దాము. సో ఈ క్రాంక్ బయటికి తీసి ఇది కూడా లేత్ మెషిన్కి ఇవ్వాలి. దీనిలో సైడ్లు బేరింగ్లు వచ్చినాయి కదా, ఆ బేరింగ్లు అనేది ఓపెన్ చేసి ఆ బేరింగ్ వేయించాలి, ప్లస్ కనెక్టింగ్ రాడ్ కూడా వేయించాలి. సో ఇంజిన్ ఫుల్ ఇంజిన్ అంటే ఇది మొత్తం బయటికి తీసి ఆ బేరింగ్లు ప్లస్ కనెక్టింగ్ రాడ్ వేపిస్తేనే ఫుల్ ఇంజిన్ చేసినట్లు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో బేరింగ్లు అయితే ప్లే ఉన్నట్టు అనిపించట్లేదు, ఇదైతే లైట్గా ప్లే ఉంది. సో అట్లాగే మొత్తం కంప్లీట్గా ఆ బేరింగ్లు ప్లస్ కనెక్టింగ్ రాడ్ కూడా వేయించాలి. సో ఆ కింద అయితే అది పోయింది, పెట్రోల్ కొంచెం కొట్టాము, ఆయిల్ ఎందుకు సర్క్యులేషన్ అవ్వట్లేదని. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మన వేరే చాంబర్ తీసుకొని ఆ చాంబర్లో ఆయిల్ ఎందుకు సర్క్యులేషన్ అవ్వట్లేదని చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో ఆయిల్ సర్క్యులేషన్ అయ్యే హోలు ఈ చాంబర్ నుంచి చాలా సన్నగా, మన తల వెంట్రుకలు ఎంత సన్నగా ఉంటాయో అట్లా ఒక 2-3 వెంట్రుకలు పెడితే అట్లా ఉన్నాయో అట్లా అంత సన్నగా ఉంటుంది అన్నమాట. ఆ హోల్లో నుంచి ఈ క్రాంక్ దగ్గర అక్కడ నుంచి మనకి బయటికి రావాలి. సో ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో మీకు చూపిస్తే. చూడండి ఎంత బాగా చెత్త ఉంది. ఆ చెత్త ఆ హోళ్ళలో చెత్త అంటే ఆ పిస్టన్ అరిగిపోయింది వచ్చేసి ఆ రజన్ అంతా వచ్చేసి ఈ హోల్ అనేది జామ్ అయిపోయింది. ఈ హోల్లో నుంచి మనకి పైకి ఆయిల్ అనేది పంపింగ్ కావాలి. చూడండి ఎంత వచ్చింది. ఇంకా కూడా మనం క్లీన్ చేస్తే లోపల అక్కడ నుంచి అవతల నుంచి అవతలకి ఒక వైర్ పెట్టి క్లీన్ చేద్దాము. లోపల ఇంకేమైనా జామ్ అయిపోయిందని చూద్దాము. చూడండి, ఇలా ఆ ఉండేదే హోల్ సన్నగా ఉంటుంది. ఆ సన్నగా ఉన్న హోల్లో ఈ రజనంతా పోయి దానికి అడ్డుపడిపోయి ఆయిల్ని సర్క్యులేషన్ అవని. ఇలా చూడండి, ఇప్పుడు ఈ వైర్ తీసుకొని సన్నడ పెట్టి అవతల క్లీన్ చేద్దాము. ఆ లోపల ఇంకేమైనా జామ్ అయిపోయి ఉంటే అదంతా బయటకు వస్తుంది. మేమైతే దీన్ని చాలా కేర్ఫుల్గా
ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రావద్దు అన్న ఉద్దేశంతో ఈ ఓయిల్ని అయితే మొత్తం క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేసాము. ఆ క్లీన్ చేసిన పద్ధతి మీకు చూపిస్తాను. సన్నటి ఒక వైర్ తీసుకొని అది మొత్తం క్లీన్ చేసాము. ఆ హోల్ అక్కడ స్టక్ అయిపోయింది, జామ్ అయిపోయింది. అక్కడ నుంచి లోపల నుంచి నెడుతుంటే, అవుట్ సైడ్ నుంచి ఇలా నెడుతుంటే చాలా జామ్ అయిపోయి మొత్తం సన్నగా వచ్చింది రజనంతా. ఇది యాక్చువల్గా ఇట్లా అవుతుందని చెప్పి మేము అనుకోలేదు. దీనికి కారణం ఏంటంటే ఆయిల్ బోల్ట్ దగ్గర ఒక ఫిల్టర్ వస్తుంది. ఆ ఫిల్టర్ వేయకుండా, ఆయిల్ ఫిల్టర్ వేయకుండా బోల్ట్ వేసేసి ఆయిల్ పోసేసారు. సో అందుకని చెప్పేసి ఈ రజనంతా ఇక్కడ జామ్ అయిపోయింది అనుకుంటున్నాను. చూడండి ఎంత ఉందో. ఇంత ఉంది కాబట్టి మనకి ఆ ఆయిల్ అనేది సర్క్యులేషన్ అవ్వట్ల, పైకి వాల్స్ దాకా వెళ్ళలేదు. వెళ్ళక మొత్తం ఇంజిన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సౌండ్ చూసారు కదా, స్టార్టింగ్లో టక 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 సౌండ్ వచ్చేస్తుంది. సో దానివల్ల మొత్తం ఇంజిన్ అంతా ఓపెన్ చేయాల్సి వచ్చింది. కంప్లీట్గా ఇంజిన్ ఓపెన్ చేయకుండా ఓన్లీ బోర్ చేయటం అట్లాంటివి చేసామనుకోండి, ఇక్కడ నుంచి ఆయిల్ పంపింగ్ అని అవ్వక మళ్ళీ ఆయిల్ సర్క్యులేషన్ అయ్యేది కాదు. ఇది ఖచ్చితంగా ఇంజిన్ చేయాల్సిందే అన్నమాట దీనికి. ఈ బండిని మొత్తం చాలా డస్ట్ వచ్చింది కదా. ఇంకా మనం దీన్ని క్లీన్ చేసిన తర్వాత పెట్రోల్ పెట్టి కూడా చాలా నీట్గా కడగాలి దీన్ని. చూడండి, అవతలకి అయితే వైర్ అయితే వచ్చింది. ఇంకా పెట్రోల్ పెట్టి దీన్ని నీట్గా అవతలకి పెట్రోల్ పంప్ అవుతుందా లేదా చూసిన తర్వాత అన్నీ చెక్ చేసుకుందాం. ఇదంతా అవుట్ సైడ్ అంతా క్లీన్ చేస్తాం కదా, మొత్తం పెట్రోల్ పెట్టి క్లీన్ చేసినప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసి మనం అసెంబ్లీ చేయాలి. అవతలకి ఇలా పెట్రోల్ పెట్టి ఇలా అవతలకి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. పెట్రోల్ పెట్టి అది చూడండి, పెట్రోల్ అయితే వచ్చింది. సో అయినప్పటికీ మళ్ళీ ఇంకోసారి మంచిగా పెట్రోల్ పెట్టి కొట్టుకొని మొత్తం అసెంబ్లీ చేసేటప్పుడు జాగ్రత్త చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదైతే మొత్తం ఓపెన్ చేసాం కదా. ఈ బండిని ఈ క్రాంకు మొత్తం బోరు పిస్టను ఇవన్నీ కొత్త వేయాలి కాబట్టి ఇవన్నీ బయటకు అసలు దొరుకుతున్నాయా లేదా, BS6 బండి అనేది ఒకసారి మనకి ఐడియా లేదు. కాబట్టి ఈ బండిని మొత్తం ఆ స్పేర్స్ ఏవైతే ఉన్నాయో, కనెక్టింగ్ రాడ్లు, పిస్టను, క్యామ్ చైను, ఆయిల్ పంపు, ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి అంటే కనుక మనం తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ లేత మిషన్ కాడికి ఇచ్చేసి లేత మిషన్ వర్క్ కూడా చేయించేద్దాం. వాల్స్ ఇవన్నీ తీసుకెళ్ళి మనం లేత మిషన్ వర్క్ చేయించుకొద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎంత తీసిన కొందుకు వచ్చింది. మనం పెట్రోల్ కొట్టాము, ఎంత చేసినా కానీ ఎంతో కొంత వస్తూనే ఉందన్నమాట. కనుక దీన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకుందాము. ఎక్కడెక్కడైతే ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందో ఆ ఆయిల్కి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మనం లేత మిషన్ వర్క్ తీసుకెళ్తే ఒక రోజంతా పట్టిద్ది. అక్కడ తీసుకెళ్ళి ఆయనకి పొద్దునిచ్చి వండుకొని సాయంత్రం ఇస్తానంటారు. సో అవన్నీ మనం తీసుకెళ్ళి కొత్తవి కొని చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి ఆయిల్ పంప్ అనేది ఇక్కడ లేదు, ఆయిల్ ఫిల్టర్ లేదు. ఇక్కడ చూడండి ఆయిల్ బోల్ట్ వేసారు తప్ప ఫిల్టర్ లేదు. ఈ లోపల అనేది ఖచ్చితంగా ఫిల్టర్ వస్తుంది. ఈ ఫిల్టర్ వేయటం మర్చిపోయారా లేకపోతే దానికి పెట్టలేదేమో తెలియదు అంతకుముందు చేసిన వాళ్ళు. ఆ ఫిల్టర్ వేయటం పోవటం వల్ల ఆ రసన అనేది ఇక్కడికి వచ్చేసి మొత్తం ఆ కట్ అయిపోయిన రసన అంతా వచ్చేసి ఆయిల్ పంప్లో జామ్ అయిపోతాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఈ బండికి ఖచ్చితంగా ఆయిల్ ఫిల్టర్ అనేది పక్కా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ తీసుకెళ్ళి మొత్తం మీకు మా లేత్ మెషిన్ వర్క్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఆయిల్ సర్క్యులేషన్ అవ్వట్లేదు కదా, మెయిన్ ఇక్కడ ఈ ఛాంబర్ నుంచి మనకు ఆయిల్ అనేది వెళ్ళాలి. సో ఆయిల్ పంపు ఇక్కడే ఉంది కాబట్టి ఈ ఆయిల్ పంపు నుంచి రావాలి. ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ అయితే మర్చిపోయారు. దీంట్లో నుంచి ఆయిల్ వెళ్తుంది దీంట్లోకి వెళ్తే పెట్రోల్ ఫేజ్ అండి, ఆయిల్ పంప్ ఇది. దీంట్లో తీసుకుని ఎక్కడి నుంచి ఈ స్లాట్ ఉంది కదా, ఇది దీంట్లో నుంచి ఎట్టు వెళ్ళద్ది పైకి ఎగరికి, దీంట్లో పైకి వెళ్ళద్ది, క్రాంక్కి వెళ్ళద్ది. దీంట్లో నుంచే ఈ హోల్ మొత్తం మూసిపోయింది కాబట్టి అది పెట్రోల్ ఆయిల్ వెళ్ళాల ఫిల్టర్. ఇంజిన్ ఛాంబర్ దిగిపోతే కష్టమే, ఓన్లీ ఆయిల్ పంపేసినప్పుడు ఇస్తే ఫిల్టర్ కంపల్సరీ వేయాలి మనం. ఇప్పుడు ఫిల్టర్ ఆయిల్ పంప్ కూడా వేసాం. ఫ్రెండ్స్, మొత్తం లేత్ మెషిన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఛాంబర్లు గేంబర్లు అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాము. క్రాంక్ మొత్తం బేరింగ్లు కనెక్టింగ్ రాడ్ మొత్తం వేపించుకొచ్చాము. సో ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు అసెంబ్లీ చేసే ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చేసే ముందు ఏంటంటే ఇది నీట్గా ఉందా లేదా చూసుకొని దీంట్లో ఆయిల్ పంపింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా, దీంట్లో కూడా ఆ కనెక్టింగ్ రాడ్లో ఆయిల్ వేసుకోవటం, బేరింగ్లో ఆయిల్ వేసుకొని కూర్చోబెట్టేటప్పుడు ఆయిల్తో వేసుకొని కూర్చోబెట్టుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ వేసుకొని
ఒకసారి మూమెంట్ చేసుకొని కూర్చోబెట్టుకుంటే మనకు కొంచెం డౌట్ ఉండదు, లేదా హార్డ్గా తిరుగుతూ ఉంటుంది మనం ఆయిల్ పోసేదాకా. సో మనం తిప్పి చూసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇట్లాగా ఆయిల్ వేసుకున్నాక మనం కూర్చోబెట్టుకోవాలి. ఇలా కూర్చోబెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రీ మూమెంట్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసిన ఎందుకంటే ఇలా మళ్ళీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య. ఇలా ఫ్రీగా తిరుగుతుందా లేదా, ఆయిల్ వేసాం కదా, నీట్గా ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవటం ముందు ఆయిల్ వేసుకోవాలి. ఇలా కూర్చోబెట్టుకున్నాం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆ చాంబర్ ఎక్కించుకొని ఇంకా మనం ఆయిల్ పెట్రోల్, దీన్ని అంతకుముందు మనం పెట్రోల్ పెట్టి నీట్గా క్లీన్ చేసాము. ఆ హోల్ అవతలకి యువతలకి వెళ్తుందా లేదా పెట్రోల్ అనేది చూసాము. అంతకుముందు మీకు చూపించాక వైర్ పెట్టి క్లీన్ చేసాము. సో అంతా నీట్గా క్లీన్ చేయడం అయిపోయింది దీన్ని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు క్రాంక్ మొత్తం ఎక్కించేసాం కాబట్టి ఈ చాంబర్ అంతా అసెంబ్లీ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. అంతా నీట్గా క్లీన్ చేసాం, మొత్తం నీట్గా లోపల కేపులో మొత్తం పెట్రోల్ పెట్టి నీట్గా క్లీన్ చేసాం. ఈ చాంబర్కి ప్యాకింగ్ అయితే ఏమి ఉండదు కాబట్టి దీనికి అనాబండి అనేది నీట్గా పెట్టుకోండి. 2 చాంబర్లకు కూడా నీట్గా అనాబండి పెట్టుకొని ఎక్కించుకోవాలి. ఎందుకంటే ఈ చాంబర్లకి ప్యాకింగ్ ఉండదు. అందుకని ఎక్కడైనా హోల్స్ ఏమైనా ఉన్నాయో ఏమైనా చూసుకున్నప్పుడు చాంబర్లు నీట్గా పెట్టుకొని అనాబండి పెట్టుకొని నీట్గా ఎక్కించుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది చాంబర్ ఎక్కించుకున్నామంటే నెక్స్ట్ కంటిన్యూగా బోర్ కిట్, బోరు, పిస్టన్ మొత్తం అన్నీ ఎక్కించుకోవాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి, కొత్తది ఆయిల్ ఫిల్టర్ తీసుకొచ్చాము. ఈ ఆయిల్ ఫిల్టర్ అంత ముందు లేదు ఈ బండికి. సో మనం కొత్తది కొనుక్కొచ్చేస్తున్నాం. యాక్చువల్గా దీనివల్లే ప్రాబ్లం వచ్చిందని చెప్పి అనుకుంటున్నాం. ఖచ్చితంగా 100% దీనివల్లే వచ్చింది. ఎందుకంటే ఈ ఫిల్టర్ అనేది లేక మనకు రజన్ అనేది మొత్తం జామ్ అయిపోయింది. సో మీరు వేరే బండికి ఎప్పుడైనా కనపడితే కూడా మీరు తీసుకొచ్చి కొత్తది వేసేయండి, ఇట్లా వదిలేసేయద్దు. కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది కొత్తది ఆయిల్ పంప్ తీసుకొచ్చాము. కొత్త ఆయిల్ పంప్ మొత్తం వీల్ కూడా వచ్చేసింది. అంతకుముందు ఆ వీల్ అనేది ఎల్లో కలర్ ఉంది కదా, దీనికి ఇప్పుడైతే బ్లాక్ కలర్ వచ్చింది. సో మొత్తం ఎందుకైనా డౌట్, మళ్ళీ ఇంజిన్ ఓపెన్ చేసాం కాబట్టి ఎలాగైనా సరే మిషన్ కూడా కొత్తది వేసేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే దీనివల్ల కూడా ప్రాబ్లం రావద్దు. సో ఇది కూడా బయట నుంచి ఓపెన్ చేసి వేసుకోవచ్చు అయినా, కాకపోతే మనం చేసేటప్పటికి అన్నీ నీట్గా ఉండాలి. పోతే పోయిన అమౌంట్ గురించి ఆలోచించకూడదు అన్న ఉద్దేశంతో మొత్తం ఈ కొత్తది కూడా తీసుకొచ్చి వేసి మొత్తం దాంట్లో ఆయిలింగ్ కూడా చేసేసి కొత్తది తీసుకొచ్చి ఫిట్ చేసాం అనమాట. పిస్టన్ హెడ్ ఎక్కించుకునే టైం ముందు మనం ఏం చేయాలంటే వాల్స్ మొత్తం హెడ్కి సంబంధించిన మొత్తం ఫిట్ చేసేసుకోవాలి. వాల్స్ ఫిట్ చేసేసుకొని రెడీగా ఉంచుకుంటే మనం పిస్టన్ ఎక్కించేటప్పుడు తొందరగా అయిపోతుంది.
ఫ్రెండ్స్, బోర్ ఎక్కించేటప్పుడు ఆ పిస్టన్ అనేది చాలా పట్టుకొని ఇలా రింగ్స్ అనేది కొంచెం లెఫ్ట్కి రైట్కి పైకి కిందకి అట్లా ఊపుకుంటూ మెల్లకి ఎక్కించాలి. ఎందుకంటే రింగ్స్ అనేవి ఓపెన్ ఉంటాయి కదా లైట్గా, వాటిని మనం కూర్చుంటే అవి ఇట్లా ఊపుకుంటూ కూర్చోపెట్టడం వల్ల అది కరెక్ట్గా లొకేట్ అవుతాయి అనమాట. లేదంటే బయటకే ఉందనుకోండి, మీరు అలాగ గట్టి నొక్కేసారంటే పిస్టన్ రింగ్స్ అనేది తిరిగిపోతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే మెల్లగా ఇలా ఊపుకుంటూ ఎక్కించాలి. కొంచెం స్లోగా అయినా పర్వాలేదు, మెల్లగా చేయండి, నిదానంగా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలా అని చెప్పేసి సుందరగా అని చెప్పి పెడితే ఇక్కడ మన చేతులు ఒలిగితే, లేదంటే అక్కడ రింగ్స్ తిరిగిపోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ రింగ్స్ మీద పిస్టన్ బోరు కూర్చోబెట్టేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంత చేసాం కదా, ఇంత పొరక చేసిన తర్వాత మనం హడావుడిగా చేసామనుకోండి ఖరాబ్ అయిపోతాయి. సో అందుకని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా రింగులు అనేది ఎక్కించుకొని పిస్టన్ మళ్ళీ మూవ్మెంట్ అవుతుందా లేదా వెనక్కి ముందుకి చెక్ చేసుకోండి. ఓకే, దాంట్లో మంచిగా ఆయిల్ రాసి పెట్టారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? వాల్స్ స్ప్రింగ్స్ మంచిగా ముందే కూర్చోబెట్టుకోవటం వల్ల మనం బోర్ ఎక్కియంగానే వెంటనే హెడ్ అనేది ఎక్కించుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. కాబట్టి పిస్టన్ ఎక్కడానికంటే ముందే మనం హెడ్లో మొత్తం రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అనాపంట ప్యాకింగ్లకు పెట్టుంటాం కాబట్టి మనం స్క్రూస్ వేసుకొని త్వరగా మనం ఫిట్టింగ్ చేసుకుంటే లీకేజ్ అనేది మ్యాక్సిమం ఉండదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బోల్ట్లు అన్నీ వేసుకొని మనం ఫిట్ చేసుకుందాం, టైట్ చేద్దాం. ఇప్పుడు బోరు హెడ్ కూడా ఎక్కించేసాం కాబట్టి. మొత్తం కూర్చోగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, మనమైతే ఇంజిన్ కంప్లీట్గా ఓపెన్ చేసి మళ్ళీ కంప్లీట్గా ఫిట్టింగ్ అయితే చేసేసాము. లేత్ మెషిన్ వర్క్ మొత్తం అన్నీ చేపించేసాము. ఇప్పుడు ఈ ఇంజన్ని మళ్ళీ బాడీ తీసుకొచ్చి అసెంబ్లీ చేసిన తర్వాత మీకు బండి స్టార్ట్ చేసి ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందా లేదనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే దీంట్లో సర్క్యులేషన్ అవ్వటమే ఇంపార్టెంటు. ఎందుకంటే అంతకుముందు సర్క్యులేషన్ అవ్వక ఇంజిన్ ఆయిల్ అనేది ఈ బండి అనేది ఇంజిన్కి వచ్చింది కదా. సో ఇప్పుడు బండి స్టార్ట్ చేసి మీకు అన్నీ పెట్టేసి బండి స్టార్ట్ చేసి ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అదే ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మొత్తం ఇంజిన్ చేసాము, మళ్ళీ లేదంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దీన్ని మనం అంతా ఎక్కిచ్చేసి బిఎస్సిఎస్ బండి కదా ఇది, మనం దీన్ని ఎక్కిచ్చేసి జాగ్రత్తగా అన్ని వైర్లు కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు బండి స్టార్ట్ చేసి ఇంజిన్ ఆయిల్ అనేది
బయటికి ఫ్లోటింగ్ వస్తుందా లేదా అనేది ఒకసారి చూపిద్దాము. ఎప్పుడైతే ఇంజిన్ ఆయిల్ బయటికి వచ్చిందో ఇప్పుడు మంచిగా, అప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ బాడీకి తీసుకొచ్చి ఇంజిన్కి ఈ బాడీ తీసుకెళ్ళిపోయి ఫిట్ చేసేద్దాము. ఫిట్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇంజిన్ ఆయిల్ అనేది సూపర్గా బయటకైతే వస్తుంది. సో అలా ఎప్పుడైతే ఇంజిన్ ఆయిల్ మంచిగా సర్క్యులేషన్ అయ్యిందో బండి మంచిగా ఏ ప్రాబ్లం రాకుండా రన్ అవుతుంది. సో ఇదైతే ఇంపార్టెంట్ అనమాట. ఇంకేం లేదు, మొత్తం అంతా అయిపోయింది కాబట్టి ఈ బండికి అన్ని కవర్లు వేసేసి మంచిగా పాలిష్ పెట్టేసి జనరల్ సర్వీస్ చేసాం కాబట్టి ఇక మీకు దీంట్లో ఎయిర్ ఫిల్టర్ ప్లగ్ అన్నీ కామన్ కాబట్టి ఇక అన్నీ చేసేసి మొత్తం కస్టమర్కి అయితే బండి అయితే ఇచ్చేసేద్దాము. సో ఆయిల్ అయితే మంచి సర్క్యులేషన్ అవుతుంది. హెడ్ బీడింగ్ అయితే వేసేసి కొత్తది ఇచ్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.